ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు, ఆత్మహత్య చేసుకున్నారు. త్రినయని, రాధమ్మ పెళ్లి, కార్తీక దీపం సీరియల్స్లో నటిస్తున్నారు చందు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. 2015లో శిల్పను వివాహం చేసుకున్నారు చందు. చందుకి భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయిన సీరియల్ నటి పవిత్ర జయరాం. అయితే పవిత్ర జయరాంతో చందుకి 6 ఏళ్లుగా వివాహేతర సంబంధం అంటూ కూడా ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం చందు ఆత్మహత్యపై విచారణ చేస్తున్నారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎందుకంటే చాలామందికి అభిమాన నటుడు చందు. పవిత్ర జయరాం మరణించిన కొద్ది రోజులకే చందు మరణించడం చాలామందిని కలిచివేస్తోంది. ముఖ్యంగా సీరియల్ నటులు కావచ్చు, ముఖ్యంగా నటుడు కావచ్చు, నటిమణుడు కావచ్చు, కొంత అభిమానం ఉంటూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొంత అభిమానించే వాళ్ళు ఉంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు చందు లేకపోవడం ఆయన అభిమానించే వాళ్ళని తీవ్రంగా కలిచివేస్తోంది. ముఖ్యంగా ఆత్మహత్య చేసుకోవడం ఏంటి అంటూ కూడా ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎంత కష్టం వచ్చినా నెగ్గాలే తప్ప ఆత్మహత్య చేసుకోవడం ఏంటి అంటూ కూడా మళ్ళీ చర్చ మొదలైంది. అయితే పవిత్ర జయరాం మరణించిన కొద్ది రోజులకే చందు బలవన్ మరణానికి పాల్పడ్డం ఇటు బుల్లితెరని షాక్కి గురి చేస్తుంది. చందుకి భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయిన సీరియల్ నటి పవిత్ర జయరాంకి సంబంధించి పవిత్ర జయరాంతో 6 ఏళ్లుగా వివాహేతర సంబంధానికి సంబంధించి ప్రచారం జరుగుతోంది. అయితే ఇది ఎక్కడ కూడా దీనికి సంబంధించి కన్ఫర్మేషన్ లేదని చెప్పుకోవాలి. కానీ ప్రచారం మాత్రం చాలా విస్తృతంగా జరిగింది. త్రినయని, రాధమ్మ పెళ్లి, కార్తీక దీపం వంటి సీరియల్స్లో నటిస్తున్నారు. మంచి పేరు తెచ్చుకున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న నటుడు ఇలా అర్థాంతరంగా వెళ్ళిపోవడం ఏంటి అంటూ కూడా ప్రస్తుతం బుల్లితెర బాధపడుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బహుశా ఇది చాలామందికి గుండె పగిలే వార్త అని చెప్పుకోవాలి. సీరియల్ నటుడు చందు బలవన్ మరణానికి పాల్పడ్డారు. మణికొండ అల్కాపురి కాలనీలో చందు ఆత్మహత్య చేసుకున్నారు. త్రినయని, రాధమ్మ పెళ్లి, కార్తీక దీపం వంటి సీరియల్స్లో నటిస్తున్నారు చందు. 2015లో శిల్పను వివాహం చేసుకున్నారు చందు. చందుకి భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయిన సీరియల్ నటి పవిత్ర జయరాంకి సంబంధించి పవిత్ర జయరాంతో చందుకి వివాహేతర సంబంధం అంటూ కూడా ఒక విస్తృతమైన చర్చ జరిగిందని చెప్పుకోవాలి. ప్రచారం కూడా జరిగింది. ఇప్పుడు చందు ఆత్మహత్యపై విచారణ చేపడుతున్నారు పోలీసులు. అసలు ఇంతకీ ఏం జరిగింది, ఎందుకు ఇంతటి అఘాయిత్యానికి పాల్పడాల్సి వచ్చింది? కొద్ది రోజుల క్రితమే పవిత్ర జయరాంకి సంబంధించి ఆ మరణం నేపథ్యంలో ఆయన మాట్లాడిన కొద్ది రోజులకే ఇన్ఫ్యాక్ట్ సోషల్ మీడియాలో కూడా చాలా ఎమోషనల్ పోస్టులు పెట్టిన సందర్భాన్ని మనం చూసాం. నీతో దిగిన చివరి ఫోటో ఇదేనా అంటూ పవిత్ర జయరాంకి సంబంధించి ట్యాగ్ చేస్తూ ఆయన ఎమోషనల్ అయ్యారు. అయితే ఇప్పుడు అదే చందు లేకపోవడం ప్రస్తుతం బుల్లి తెరను బాధ పెట్టింది. అవును, ఎందుకంటే వర్ధమాన నటులు వీళ్ళందరూ కూడా ఎదుగుతున్న వాళ్ళు, తమకంటూ ఒక స్థానాన్ని క్రియేట్ చేసుకున్న వాళ్ళు, ఆ స్థానానికి రావడానికి ఎంతో కష్టపడతారు. ఒక స్థానంలో కూర్చోవాలంటే, ఒక స్థానంలో ఒక నటుడిగా ఆ ప్లేస్మెంట్ దక్కించుకోవాలంటే ఎన్నో నిద్రలేని రాత్రులు గడపాల్సి ఉంటుంది. అంతటి కష్టాన్ని వచ్చాల్సి ఉంటుంది. అటువంటి నేపథ్యం. ఎందుకంటే ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఒక సీరియల్లో కావచ్చు, లేకపోతే ఒక సినిమాలో కావచ్చు, ఒక చిన్న అవకాశం, ఒక్క అవకాశం అంటూ కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటిది ఒక మంచి సీరియల్స్, ఒక మంచి నెట్వర్క్లో మంచి సీరియల్స్లో ప్లేస్మెంట్ వచ్చిన తర్వాత ఆ కెరియర్ని ఇలా ముందుకు తీసుకువెళ్లాల్సిన పరిస్థితుల్లో అర్ధాంతరంగా తనువు చాలించేయడం బుల్లితెరను ప్రస్తుతం బాధ పెడుతోంది. ఆయన అభిమానులు ప్రస్తుతం ఈ మరణ వార్త విన్న తర్వాత షాక్కి గురవుతున్నారు.